ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. 24,000 ఓట్లకు గాను 12,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘట్టమని బీజేపీ నాయకులు అభివర్ణించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనడానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు. 317 జీవో రద్దు చేయాలని పోరాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కృషిని గుర్తు చేసి ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 24,000 పైచిలికి ఓట్లలో 12,000 పైచిలికి ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి మల్కా కొమరయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 14 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలున్నాయి, అధ్యాపకుల సమస్యలున్నాయి, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి ఆ 317 జీవోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఆనాడు నిర్వహించినటువంటి వీరోచిత పోరాటం ఫలితంగా ఇవాళ ఉపాధ్యాయుల గుండెల్లో అధ్యాపకుల గుండెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది, పనిచేస్తుంది అని నమ్మి ఈరోజు అత్యధికమైనటువంటి అంటే రెండో అభ్యర్థికి దాదాపు 5,000 పైచిలకు ఓట్ల తేడాతో అద్భుతమైనటువంటి ఘన విజయం అందించినటువంటి ఉపాధ్యాయ వర్గాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 317 జీవోను విరమించుకోవాలని, రద్దు చేయాలని, ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని, పట్టించుకోవాలని ఆనాడు పోరాటం చేస్తే ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మనం గెలిచినాం. ఆ ఉపాధ్యాయుల యొక్క అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇది రెఫరెండం, ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణగా ఇవాళ తెలంగాణలో ఒక ఫలితంగా మనం చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు గెలిచారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా మనం గెలిచేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి వ్యతిరేకత, స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇవాళ భారతీయ జనతా పార్టీ వేదికగా ఇవాళ ప్రభుత్వం ముందు అనేక సమస్యల్ని ఉంచి భవిష్యత్తులో మడమదిప్పినటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులే కాదు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మడమదిప్పినటువంటి పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెంత బురద జల్లినా ఇవాళ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు, ఓటర్లు చాలా విజ్ఞులు. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ చేష్టలు ఇవాళ ప్రతిదీ కూడా ఉదయం 1 గంట మనం మాట్లాడిన గంట సేపటికే ఇవాళ గ్రామాల్లో, పల్లెల్లో విషయం చేరిపోతా ఉంది. కాబట్టి డొల్ల మాటలు, కేంద్రం సహకరించడం లేదు, కిషన్ రెడ్డి గారి మీద ఇతర నాయకుల మీద అవాకులు చెవాకులు పేలేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే రాబోయే కాలంలో, స్వయం చైతన్యవంతులైనటువంటి ప్రజలే రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.